రీసెంట్‌గా 'రవితేజ' గారి సినిమా వచ్చింది. అదే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అని జెప్పేసి. సో, సినిమా టైటిల్ అంటే సినిమా టీజర్ చిన్న గ్లింప్స్ చూడగానే అర్థమైందంటే సినిమా హిట్ స్టేటస్ వచ్చేసింది. ఎందుకంటే ఆ వైబ్ అలాగే ఉంది. చూడగానే మంచిగా అనిపించింది. ఫీల్ అనిపించింది. ఎందుకంటే అలాంటి కంటెంట్ అంటే కొంచెం ఏంటంటే పీస్‌ఫుల్ లొకేషన్, పీస్‌ఫుల్ మైండ్‌సెట్ లేకపోతే పీస్‌ఫుల్ కామెడీ, హ్యూమరస్ ఉండడం చాలా అనిపించింది. సినిమా చూసిన వింటేజ్ 'రవితేజ' ఈస్ బ్యాక్. 'నాజాత'తోటి బ్యాక్ ఇచ్చాడు. సో, ఈ సినిమాతోటి కూడా బ్యాక్ ఇస్తున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. అక్కడ కొన్ని విషయాలు చాలా ఉన్నాయి. వైఫ్‌ని మ్యారేజ్ చేసుకుంటారు. సో, ఆ కాన్సెప్ట్‌లో సినిమా సాగుతుంది. తను అంటే తను ఆ మూడ్ నుంచి బయట రావాలంటే మనం డైలీ ఏం చేస్తాం డివోషనల్ వైబ్స్ ఎళ్తాం. సో, అలాంటి కొంచెం కంటెంట్ ఈ సినిమాలో ఉంది. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' అని టైటిల్‌తో చాలా వెరైటీగా ఉంది. ఎందుకంటే మనం బేసిక్‌గా 'భక్త మహాశైలుకు' అంటాం కదా! సో, ఇలా ఏంటంటే 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' అనేది చాలా ఆకట్టుకుంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే ఫీల్ గుడ్ వైబ్స్ వచ్చినాయన్నమాట. అంటే మనకి ఈ స్టేటస్ వస్తది చూసినావా? సో, అలా అంటే నాకర్థమైపోయింది సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని. సినిమా అయితే ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నారు 'రవితేజ' అన్న. ఎందుకంటే సినిమాలో బీజీఎం బాగుంది. అలాగే కామెడీ, హ్యూమరస్ సంబంధించిన కొన్ని అంశాలున్నాయి. అంటే సినిమాటోగ్రఫీ, డీఓపీ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా వాల్యూ అంటే చాలా బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే. నాకు బాగా అనిపించింది. ఇంకా చూసుకుంటున్నట్టయితే డైరెక్షన్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా కొంచెం కంటెంట్ వైస్‌గా ఎళ్తున్నారు. సో, ఈ సినిమాలో కంటెంట్ చాలా ఉండబోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్న కొన్ని విషయాలకి లేదా మనకి కొన్ని విషయాలు అర్థం కావు కదా! సో, దాని నుంచి సినిమాని ఇంకా బాగా తీస్తారనిపి ఎక్స్‌పీరియన్స్ అయితే బాగొచ్చేసింది నాకైతే ఈ సినిమాతోటి. ఎందుకంటే కొన్ని టీజర్‌లు, ట్రైలర్‌లు చూసి చెప్పొచ్చు. గ్లింప్స్ కూడా చూసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనేది అంటే చిన్న టీజరు చూసాక చాలా ఫీల్ అనిపించింది. 'రవితేజ' గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అనిపిస్తుంది. రీసెంట్‌గా 'మాజాతర'తో వచ్చి పెద్ద హిట్ కొట్టాడు కదా! సో, ఈ సినిమా కూడా మంచి హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. సో, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనకి సినిమా, సినిమా, సినిమా అంతే ఇగ.